హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ అండ్ టేస్టీ డిజైన్స్. కృష్ణాష్టమి వచ్చేస్తుంది కదండి. కృష్ణాష్టమి కోసం నేను పేపర్తో ఫ్లూట్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే చూపిస్తున్నాను. ఇక్కడ పేపర్ని సింగిల్ లేయర్లో తీసుకున్నామంటే ఇట్లా ఫోల్డింగ్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది. అందుకనేసి నేను ఎక్కువ ఫోల్డింగ్స్ అయితే ముందే వేసేసుకుంటుని ఇట్లా ఒక్కసారి మనం ఫోల్డింగ్ రౌండ్ చుట్టేసుకున్నామంటే ఈజీగా అయితే మనకి ఫ్లూట్ షేప్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ నేను ప్లాస్టర్తో మనకి పేపర్ అంతా మనకి కవర్ చేస్తున్నాను. మొత్తం ప్లాస్టర్తో అయితే చుట్టేస్తున్నాను. ప్లాస్టర్తో చుట్టేయడం వల్ల ఒకవేళ తడిచినా కానీ లోపల ఉన్న పేపర్ అనేది మనకి పాడవకుండా ఉంటుంది. పిల్లలు నోట్లో పెట్టుకుంటుంటారు కదా కృష్ణాష్టమి అప్పుడు ఇట్లా మనం ఫ్లూట్ పట్టిస్తే, అట్లాంటప్పుడు కూడా ప్రాబ్లం కాకుండా ఉంటుంది. అందుకే నేను ఇక్కడ మొత్తం ప్లాస్టర్తో అయితే మొత్తం చుట్టూరా ఒకసారి కవర్ చేసేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి. ప్లాస్టర్ చుట్టేసుకున్న తర్వాత మనకి ఎంత హైట్ కావాలి ఫ్లూట్ చూసుకొని ఎక్స్ట్రా ఉన్న పేపర్ని అయితే ఆ చివర ఈ చివర నేను కొంచెం క్రాస్ షేప్లో సన్నగా ఉంటుంది కదా అక్కడ వరకు అయితే కటింగ్ అయితే చేసి వేస్ట్ పార్ట్ అంతా తీసేస్తున్నాను. ఇట్లా రెడీ అయిపోయిన తర్వాత మనకి ఆ చివర ఈ చివర హోల్ లాగా అయితే ఉంటుంది కదా, నేను దాన్ని కూడా అయితే కవర్ చేసేస్తున్నాను ఇట్లా ప్లాస్టర్తో. అంటే కవర్ చేయకుండా బాగానే ఉంటుంది, కానీ కవర్ చేయకపోతే ఏంటి అంటే లోపల ఉన్న పేపర్ అనేది మనకి చినిగిపోయే ప్రాబ్లం అయితే ఉంటుంది. అందుకనే ఇట్లా ప్లాస్టర్తో కవర్ చేసేసి కొంచెం అంచులు కటింగ్ చేసేసి అక్కడి వరకు రౌండ్ షేప్ వచ్చేలాగా అయితే వీడియోలో ఒక్కసారి క్లియర్గా అయితే చూడండి. ఇలా అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇట్లా ఒక షైనింగ్ పేపర్ అయితే తీసుకున్నాను. ఇక్కడ మీకు ఏ కలర్ కావాలన్నా తీసుకోవచ్చు, అంటే అవైలబుల్గా మీకు ఏ కలర్ ఉంటే ఆ కలర్ తీసుకోండి. లేదు అనుకుంటే ఇట్లాంటి పేపర్ మీ దగ్గర అవైలబుల్గా లేదంటే నార్మల్ కలర్ పేపర్ ఉన్నా సరే అండి, అవైనా సరే చుట్టేసుకోవచ్చు. ఈ పేపర్ని ఫ్లూట్కు సరిపోయేంతలా పొడవులా వచ్చేసి ఇట్లా నేను కొంచెం మనకి ఎంత అవసరమో అంత అయితే కటింగ్ చేసి తీసుకుంటున్నాను చిన్న పార్ట్ని. ఈ పేపర్ని ఫ్లూట్ చుట్టూ కవర్ చేసేసి అతికించేస్తున్నాను. నేను ఇక్కడ గ్లూతో అయితే స్టిక్ చేస్తున్నాను. గ్లూ లేదంటే మీరు నార్మల్ గమ్తో స్టిక్ చేసినా సరే స్టిక్ అవుతుంది పేపర్ కదా. సైడ్స్లో వచ్చేసి కూడా నేను సేమ్ ఇదే పేపర్తో ఇందాక మనం ప్లాస్టర్ని సైడ్స్లో పెట్టి ఎట్లా కవర్ చేసామో యాస్ట్రీజ్ అలాగే చిన్న ముక్క తీసుకొని ఆ చివర ఈ చివర కూడా నేను ఈ కలర్ పేపర్తో అయితే కవర్ చేసేసి ఎక్స్ట్రా పార్ట్నంతా ఆ రౌండ్ చుట్టూ ఉన్నది వదిలేసి రౌండ్ బయట పార్ట్ ఎక్స్ట్రా ఉన్నదంతా కటింగ్ అయితే చేసి తీసేస్తున్నాను.
పేపర్తో ఇట్లా అంతా కవర్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే లేస్ తీసుకొని దీన్ని ఇట్లా సర్కిల్ షేప్లో వచ్చేలాగా అయితే అక్కడక్కడ గమ్ పెట్టేసి అతికిస్తున్నాను. మీ దగ్గర ఒకవేళ లేస్ లేకున్నా బాగానే ఉంటుంది. కాకపోతే లేస్ పెట్టామంటే చూడడానికి లుక్ అనేది కొంచెం చాలా బాగుంటుంది. అందుకనేసి ఇట్లా లేస్తో అయితే కవర్ చేస్తున్నాను. మన ఛానల్లో వచ్చేసి పేపర్ ఫ్లూట్ ఇంకొక మెథడ్, ఇంకా సింపుల్ మెథడ్ అయితే ఇంత ప్రాసెస్ లేకుండా సింపుల్గా ఎలా చేయొచ్చు అనేది ఇంకొక వీడియో కూడా ఉందండి. ఎవరికైనా కావాలంటే ఆ వీడియోని విజిట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ అయితే వస్తాయి. ఇట్లా లేస్తో అంతా కవర్ చేసేసుకున్న తర్వాత మిడిల్లో గ్యాప్స్ ఉన్నాయి కదా, అక్కడక్కడ నేనైతే చిన్న మిర్రర్ టైప్ ఉన్న స్టోన్స్ అయితే అతికించేసుకున్నాను. మీ దగ్గర ఎలాంటివి పర్ల్స్ కానీ స్టోన్స్ కానీ ఇట్లా ఏవి అవైలబుల్గా ఉన్నా సరే అవైతే స్టిక్ చేసుకోండి. చూడడానికి లుక్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఒక రౌండ్ కొంచెం థిక్గా ఉన్న అట్ట ముక్కను అయితే తీసుకున్నాను. నార్మల్ పేపర్ తీసుకున్నామంటే ఇది బెండ్ అయిపోతుంది, స్టిఫ్గా ఉండదు. అందుకనే కొంచెం పల్చటి అట్టాలు ఉంటాయి కదా మన నోట్బుక్ అట్ట ముక్కలు, అట్లాంటిది అయితే తీసుకొని దానికి ఇట్లా పేపర్తో అయితే కవర్ చేసేసాను. మళ్ళీ స్టోన్స్తో అయితే మొత్తం డెకరేట్ అయితే చేశాను. దీన్ని కూడా ఫ్లూట్కి ఒక చివర అయితే స్టిక్ చేయడానికి అయితే రెడీ చేశాను దీన్ని. నెక్స్ట్ నా దగ్గర అవైలబుల్గా ఉన్న పర్ల్స్ తీసుకొని ఇట్లా సూది దారం యూస్ చేసి వీటిని అయితే ఒక 2 లేయర్స్ వచ్చేలాగా అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా రెడీ చేసి పెట్టుకొని, ఇందాక మనం సర్కిల్ది రెడీ చేసుకున్నాం కదా, వాటి కిందికి వచ్చేలా ఈ థ్రెడ్ పెట్టేసి మొత్తం గమ్ పెట్టేసి అతికించేసాను. అంత ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్గా ఫ్లూట్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. చాలా క్యూట్గా ఉంది రియల్గా చూడడానికి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.